విషయంలో రాజీ పడేది లేదని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో మొదలుపెట్టిన పనులను తాము పూర్తి చేస్తున్నామని చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు విలువైన సలహాలు సూచనలు ఇస్తే స్వీకరిస్తామని పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు ప్రణాళికాబద్ధంగా నిధులు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. గతంలో మొదలుపెట్టిన పనులను ఎక్కడా ఆపలేదని అన్నారు. అరంఘర్ ఫ్లైఓవర్ 60% పనులు తామే పూర్తి చేశామని చెప్పారు. కొత్త కాంట్రాక్టర్ తో ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు చేయిస్తామని తెలిపారు. అలాగే పారడైజ్ టు సుచిత్ర ఫ్లైఓవర్ పనులు కొనసాగుతున్నాయని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. 10 ఏళ్లలో ఏం చేయలేదని బీఆర్ఎస్ సభ్యులే ఒప్పుకుంటున్నారంటూ మల్లారెడ్డి వ్యాఖ్యలకు శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఈరోజు మీరు చెప్పిన అంశం దృష్టిలో పెట్టుకుంటాం మల్లారెడ్డి గారు. మొత్తం హైదరాబాద్కు సంబంధించిన చెత్తా చెదారం ఒకటే ప్రాంతంలో ఈరోజు జవహర్ నగరే కాకుండా 4 కనీసం 3 ప్రాంతాలను ఎంపిక చేయాలని ఒక కార్యాచరణ తీసుకొని పోతా ఉన్నాం. ఆల్టర్నేట్ సైట్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. మల్లారెడ్డి గారు చెప్పిండ్రు రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, ఇది లేవు, అది లేవు అని. వాస్తవాలు చెప్పిండ్రు. 10 సంవత్సరాలు మీరున్నా మీకు సంబంధించిన రోడ్లు లేవు, డ్రైన్లు లేవు అని ఒక్కసారి కాదు సార్ 2-3 సార్లు చెప్పిండ్రు. చాలా సంతోషం. వీ విల్ టేక్ ఇట్ అప్. డోంట్ వరీ సార్. వీఆర్ హియర్ టు బిల్డ్ రోడ్స్, వీఆర్ హియర్ టు గివ్ వాటర్. వారు చెప్పిండు 10 సంవత్సరాలు కాలేదు అని చెప్పకుండానే చెప్పిండు. మేము ఈ విధంగా కూడా మీరు చెప్పిన అన్ని కూడా దృష్టిలో నోట్ చేసుకొని మీ హయాంలో జరగని పనులన్నీ కూడా రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఆ అంశాలన్నీ మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా చేసే కార్యక్రమం తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.